బెండకాయ సాంబార్ అండి. ఈ బెండకాయ సాంబార్కి నేను ముందుగా బాణట్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, బెండకాయలు తీసుకొని వేయించుకున్నానండి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమాటాలు వాడిన తర్వాత బెండకాయలు వేసుకున్నాను. కొంచెం వాడ్చాను అనమాట. తర్వాత ఇది తగినంత ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసుకున్నాను. తగినంత చింతపండు రసం వేసానండి. ముందుగా చింతపండు రసంలో బెండకాయలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ కందిపప్పు ఉడకబెట్టుకొని కలుపుకోవాలన్నమాట ఎనిగిచ్చి. చాలా బాగుంటుందండి ఈ సాంబారు, మీరు ట్రై చేయండి. బెండకాయలు ఉడికిన తర్వాత ఈ ఎనిపి పెట్టుకున్న కందిపప్పు కలుపుకునేదానండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది చిక్కగా లేకుండా కొంచెం వాటర్ కలుపుకుంటే జారుగా పలసగా ఉంటుంది. బెండకాయలు జిగురు ఉంటాయి కదండి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకోవాలి. మీరు ట్రై చేయండి.